హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు లిఫ్ట్ పవర్ లిఫ్టింగ్ సిరీస్ డే 3. ఈరోజు మన మెయిన్ ఫోకస్ డెడ్ లిఫ్ట్స్ అండ్ లోవర్ బాడీ యాక్సెసరీస్. డే 1 అండ్ డే 2 ఆల్రెడీ అప్లోడ్ చేసిన యూట్యూబ్లో. ఇట్స్ ఆల్రెడీ లైవ్. ఒకవేళ చూడకపోతే ఇక్కడ పైన లింక్ పెట్టినా కదా, ఆ లింక్కి వెళ్ళి యూజ్ చేయండి. ఆల్సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ డే 3. ఓకే గైస్, మీరు ఒకవేళ డే 1 వీడియో చూసి ఉంటే మనము స్క్వాట్స్ తర్వాత డెఫిసిట్ డెడ్ లిఫ్ట్స్ కొట్టినాము. ఆ డెఫిసిట్ డెడ్ లిఫ్ట్స్ ఎందుకు కొట్టినామంటే అది మనకి డే 3లో హెల్ప్ అవుతుంది అనమాట. సో డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ చేయడం వల్ల మనకి గ్లూట్స్, ఎరెక్టర్ స్పైన్, హ్యామ్స్ట్రింగ్స్లో స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి ఈరోజు చేస్తున్న డెడ్ లిఫ్ట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అందుకోసమే మనం డెఫిసిట్ చేస్తాం డే 1లో, ఓకేనా? సో నేను ఈ వీడియోలో కూడా ప్రాపర్ సెట్స్, రెపిటేషన్స్ అండ్ టెక్నిక్ చెప్తా. సో జాగ్రత్త వినండి, ఓకేనా? ఓకే, నేను డ్రై స్క్రూ ప్రీ వర్కౌట్ తీసుకుంటా. సో దీనివల్ల నాకు కొంచెం స్లోగా కిక్కిన్ అవుతుంది, అంత ఫాస్ట్గా కిక్కిన్ అవ్వదు, ఎందుకంటే డిజాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. చలో మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. సో వార్మప్స్లో మీకు తెలుసు కదా, నేను ప్రతి డేలో మెగ్గిల్ బిగ్ 3 కంపల్సరీ చేస్తాను. దాంతోపాటు కొంచెం స్ట్రెచింగ్ అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ విత్ మై వర్కౌట్స్, ఓకేనా? లెట్స్ గో బేబీ, తెలుగు లిఫ్ట్. ఆల్రైట్ గైస్, యాజ్ యూజువల్ ఫోమ్ రోలింగ్తో మజిల్లో ఏమైనా టైట్నెస్ ఉంటే రిలీజ్ చేసుకుంటా. లైక్ గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్స్, లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్. అండ్ దాని తర్వాత మెగ్గిల్ బిగ్ 3 చేస్తా. అండ్ ఆఫ్టర్ దాట్ కొంచెం స్ట్రెచింగ్. దాని తర్వాత గాన్ ఫార్వర్డ్. ఫోమ్ రోలింగ్ అయిపోయింది, ఇప్పుడు మెగ్గిల్ బిగ్ 3. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, వార్మప్స్ అయిపోయింది. లెట్స్ గో టు అవర్ ఫస్ట్ సెట్. లెట్స్ గో బేబీ, తెలుగు లిఫ్ట్. ఓకే గైస్, మన ఫస్ట్ సెట్ డెడ్ లిఫ్ట్స్ ఉంటుంది గ్రౌండ్ నుంచి. సో ఫస్ట్ కొంచెం వార్మప్ చేసుకుంటా ఎంటీ బార్తోని. అమ్మ మొత్తం పొట్టలో ఉన్నదో బయటకు వస్తుంది. సో ఒక టిప్ చెప్తా, డెడ్ లిఫ్ట్ చేసే ముందు అట్లీస్ట్ 3 అవర్స్ వరకు మీరు ఏం తినొద్దు. ఎందుకంటే మీ పొట్టలో కూడా ఖాళీ ఉండాలి, మొత్తం డైజెస్ట్ అవ్వాలి, లేదంటే బయటకు వచ్చేస్తుంటుంది. ఆల్రైట్ గైస్, ఇప్పుడు నేను మీరు వెయిట్ ఎంత పెట్టుకోవాలి, సెట్స్ అని ఇవ్వాలి, రెప్స్ అని ఇవ్వాలి చెప్తా ఫస్ట్ సెట్లో. సో మీకు వెయిట్ ఎంత పెట్టుకుంటారంటే వీక్ 1 డే 3 కాబట్టి 80% ఆఫ్ యువర్ 1 rep డెడ్ లిఫ్ట్ కొట్టాలి. అంటే మీ డెడ్ లిఫ్ట్ పిఆర్ ఒకవేళ 100 kgs అయితే 80 kgs వెయిట్ పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ ద బార్ వెయిట్ పెట్టుకొని 3 sets ఆఫ్ 3 reps కొట్టాలి, ఓకేనా? సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ 1 rep మ్యాక్స్కి 80% ఎంత ఉంటుందో. సో ఇప్పుడు నేను ప్రాపర్ టెక్నిక్ చెప్తా, డెడ్ లిఫ్ట్ ఎట్లా చేయాలో జాగ్రత్త వినండి, ఓకేనా? సో ఇది డెడ్ లిఫ్ట్ బార్ ఉంది కదా. సో ఇందులో 3 types ఆఫ్ స్టాన్సెస్ ఉంటాయి. ఒకటేమో కన్వెన్షనల్, ఐ ఆల్వేస్ ప్రిఫర్ కన్వెన్షనల్. ఇంకోటి హైబ్రిడ్ ఉంటుంది, హైబ్రిడ్ అంటే కొంచెం వైడ్ పెట్టుకుంటారు. అండ్ ఇంకోటి సుమో ఉంటుంది, సుమో అంటే ఇంత వైడ్ ఉంటుంది మొత్తం సుమోలాగా. సో నేను కన్వెన్షనల్ లిఫ్టర్ కాబట్టి నేను లెగ్స్ని క్లోజ్ పెట్టుకుంటా, షోల్డర్ లెవెల్లో పెట్టుకుంటా, మరీ వైడ్ కాదు మధ్యలో కాదు, ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ పెట్టుకుంటా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఫీట్ ఉంది కదా, ఈ ఫీట్
ఈ ఫీట్కి మధ్యలో రావాలి బార్, మిడ్ బార్ అంటారు దాన్ని, ఓకేనా. సో మీరు మరీ క్లోజ్ టు ద బార్ ఉండొద్దు, మరీ దూరం కూడా ఉండొద్దు, ఎగ్జాక్ట్లీ సెంటర్ రావాలి. మీ మిడ్ ఫుట్కి రావాలి బార్, షోల్డర్ లెవెల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిడ్ ఫుట్ స్టాండ్స్ తీసుకున్న తర్వాత 2 మెథడ్స్ చెప్తా ఎట్లా లిఫ్ట్ చేయాలో. ఒకటేమో నా మెథడ్, ఇంకోటి నార్మల్ యూజువల్ మెథడ్. ఫస్ట్ యూజువల్ మెథడ్ చెప్తా. యూజువల్ మెథడ్ ఏంటంటే మీరు మిడ్ ఫుట్ తీసుకున్న తర్వాత మీ హిప్ ఉంది కదా, హిప్ని హింజ్ చేయాలి. అంటే బ్యాక్ న్యూట్రల్ పెట్టుకోవాలి, బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. హిప్ హింజ్ చేసి డెడ్ లిఫ్ట్ బార్ని పట్టుకొని లాట్స్ ఉంటాయి కదా, లాట్స్ని ఎంగేజ్ చేయాలి. ఇట్లా ఎంగేజ్ చేసి బార్ని కొంచెం స్లాక్ అంటే ఈ బార్ని బెండ్ చేయాలి. ఇట్లా కొంచెం బెండ్ చేసి లాట్స్ ఎంగేజ్ చేయాలి అండ్ కొంచెం పుష్ చేయాలి. గ్రౌండ్ని పుష్ చేసినప్పుడు ఎంగేజ్ అవుతుంది కదా. ఎంగేజ్ అయిన తర్వాత డీప్ బ్రీత్ తీసుకొని కోర్ ఎంగేజ్ చేసి దెన్ పుష్ ద గ్రౌండ్. సో ఇప్పుడు చూపిస్తాడు యూజువల్ మెథడ్. ఫుట్ స్టాండ్ తీసుకున్నా, హిప్ హింజ్ చేసిన, బార్ స్లాక్ చేసిన, లాట్స్ ఎంగేజ్ చేస్తున్నా, దెన్ బ్రేస్ యువర్ కోర్ అండ్ పుష్ ద గ్రౌండ్. ఓకే, సో అది నార్మల్గా. అండ్ ఇంకోటి పైకి వచ్చినప్పుడు మీరు నీస్ని కంపల్సరీ లాక్ చేయాలి అండ్ గ్లూట్స్ని లాక్ చేయాలి. పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో మీరు నీస్ని లాక్ చేయకపోయినా, గ్లూట్స్ని లాక్ చేయకపోయినా వాళ్ళు నో లిఫ్ట్ ఇస్తారు. మళ్ళీ రీఅటెంప్ట్ చేయాల్సి వస్తుంది మీరు సేమ్ వెయిట్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీ లాక్ ఎట్లా కాదంటే, ఇప్పుడు లేపినా కదా, ఇగో ఇది నీ లాక్ కాదు, గ్లూట్ లాక్ కాదు, ఇట్లా చేస్తారు చాలామంది. అది చాలా వరస్ట్. అది మీరు ఏం చేస్తారంటే లాక్ యువర్ నీస్ అండ్ లాక్ యువర్ గ్లూట్స్. ఓకే, సో ఇది ఒక యూజువల్ స్టాన్స్. మీకు యూజువల్ టెక్నిక్ అర్థమైంది కదా. మీరు కిందికి వెళ్ళి లాట్స్ ఎంగేజ్ చేసి కోర్ బ్రేస్ చేసి దెన్ యూ లిఫ్ట్ ద బార్ కదా. బట్ నేను చేసే టెక్నిక్ కొంచెం డిఫరెంట్, కొంచెం స్ట్రాంగ్ మెన్ ఇంక్లైన్ అనమాట ఇది. నేను ఏం చేస్తానంటే కిందికి వెళ్ళకుండా పైన ఎంగేజ్ చేసుకుంటా, పైన లాట్స్ ఎంగేజ్ చేస్తా, పైనే కోర్ బ్రేస్ చేసుకుంటా. దాని తర్వాత కిందికి వెళ్తా. కిందికి వెళ్ళి ఆ బ్రేస్ ఉంది కదా దాన్ని నేను అట్లనే పెట్టుకుంటా. నేను గట్టిగా పట్టుకొని కిందికి వెళ్ళి డైరెక్ట్ పుష్ చేస్తా గ్రౌండ్ని. సో చూడండి, ఈ స్టాన్స్ కూడా చూడండి, ఓకేనా. సో నేను ఏం చేస్తున్నా అంటే కిందికి వెళ్ళకుండా పైనే లాట్స్ ఎంగేజ్, బ్రీత్ చాలా డీప్ బ్రీత్ తీసుకొని పుట్టని ఇన్లాట్ చేస్తా. దెన్ ఐ లాక్ ద కోర్, గ్లూట్స్ కూడా లాక్ చేసుకుంటా పైనే. ఓకే, సో ఇది నా స్టాన్స్. సో ఒక్కొక్కరు బాడీ టైప్కి, ఒక్కొక్కరు హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఎట్లాంటి టెక్నిక్ మీకు సూట్ అవుతుందో మీరు యూజ్ చేసుకోండి, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ విత్ వార్మప్స్. సో వార్మప్స్ చేసే ముందు చెప్పినా కదా, మీరు టాప్ సెట్కి వెళ్ళే ముందు వార్మప్స్ గ్రాడ్యువల్గా జంప్ చేసుకోవాలి. ఒకవేళ మీ టాప్ సెట్ 100 kgs అయితే మీరు 100 kg డైరెక్ట్ కొట్టొద్దు. అట్లా అని 80 kg కొట్టి 100 కూడా కొట్టొద్దు డైరెక్ట్. ఫస్ట్ 20, 30, 20, 40, 70 అట్లా 80, దెన్ యూ గో టు 100. సో మోస్ట్లీ 3 to 4 సెట్స్ వరకే వార్మప్స్ చేయాలి. దాని తర్వాత టాప్ సెట్ అంటే 100 kgs 3 sets of 3 reps, ఓకేనా. అది ఈరోజు 200 kg టాప్ సెట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. $120 kgs. మీరు వార్మప్ సెట్స్ చేసేటప్పుడు హై రెపిటేషన్స్ కొట్టద్దు, 3 to 4 reps కొట్టాలి మ్యాక్సిమం. దాని తర్వాత టాప్ సెట్ చేసుకోవాలి. బాడీ బిల్డింగ్ అట్లా కాదు. బాడీ బిల్డింగ్ ఏంటంటే మీకు ప్రతి సెట్లో లైక్ 10 reps 12 reps అట్లా ఉంటాయి కదా, ఒక 3-4 సెట్స్. బట్ అట్లా కాదు. సో టాప్ సెట్కి ముందు 3-4 సెట్స్ ఉంటాయి. దాంట్లో మీరు నార్మల్ 3 to 4 reps కొట్టాలి. టాప్ సెట్లో 3x3, 4x4, 5x5 అట్లా. అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు 120 kgs చేస్తున్నా. లెట్కో. $170 kgs. దీని తర్వాత లాస్ట్ వార్మప్ కొడతా. उसके बाद వర్కింగ్ సెట్. వెనకాలకి వెళ్ళి రాడ్ తీసేద్దాం. ఇంత స్లిప్ అయ్యి పడ్డానంటే బొక్కలు ఎరిగి సూసూరు అవుతాయి. సో నేను టాప్ సెట్కి వెళ్ళే ముందు కంపల్సరీ లాస్ట్ 2 వార్మప్స్కి నేను బెల్ట్ పెట్టుకుంటా. బెల్ట్ లేకుండా చేస్తే అది మీకు మళ్ళీ బ్రేసింగ్లో ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అది లోవర్ బ్యాక్ మీద, డిస్క్ మీద పడితే ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ షూర్ లెవర్ బెల్ట్ పెట్టుకోండి, ఓకేనా. లెట్స్ గో. లాస్ట్ వార్మప్ సెట్ 190 kgs. సింగిల్ కొడతా అంతే. సింగిల్ కొట్టిన తర్వాత నా టాప్ సెట్ 200, దాంట్లో 3x3 reps చేస్తా. ఆల్ రైట్, నా వర్కింగ్ సెట్ ఇది 200 kg, 3 sets of 3 reps.
ఆల్రైట్ గైస్, మన ఫస్ట్ వర్కింగ్ సెట్ ఇది. సెట్ 1 200 kgs on 3 reps. అట్లనే 3 sets చేస్తా. లెట్స్ గో బేబీ, తెలుగు లిఫ్ట్స్. Second set, let's go. Alright guys, first variation lo last set. Let's go. Done with our first variation. Okay guys, మన నెక్స్ట్ వేరియేషన్ కూడా డెడ్ లిఫ్ట్సే, కాకపోతే దాన్ని క్లస్టర్ డెడ్ లిఫ్ట్స్ అంటారు. సో నార్మల్గా క్లస్టర్ డెడ్ లిఫ్ట్స్ ఎట్లా కొడతారంటే సెట్కి మధ్యలో రెస్ట్ ఉండదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 sets of 3 reps కొట్టాలి క్లస్టర్ డెడ్ లిఫ్ట్లో. 50% ఆఫ్ యువర్ 1 rep max కొట్టాలి. అంటే ఫస్ట్ సెట్లో మీరు ఏం చేస్తారంటే 80% పెట్టుకుంటారు కదా 1 rep maxకి. ఈ సెట్లో 50% ఆఫ్ యువర్ 1 rep max. అంటే ఒకవేళ మీ పిఆర్ 100 kgs అయితే 50 kgs పెట్టుకోవాలి ఇంక్లూడింగ్ రాడ్ వెయిట్ పెట్టుకొని 4 sets of 3 reps కొట్టాలి. ఈచ్ సెట్కి మధ్యలో మీరు ఎక్కడ కూర్చోవద్దు, ఎక్కడ తిరగొద్దు, జస్ట్ డెడ్ లిఫ్ట్స్ దగ్గరనే ఉండండి. 30 seconds కన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోవద్దు, వెంటనే మళ్ళీ కొట్టాలి. సో అట్లా 4 sets of 3 reps కొట్టాలి. ఓకేనా, లెట్స్ గో. సో చాలామంది మీ 1 rep maxని ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఓవర్ ఎస్టిమేట్ అస్సలు చేయొద్దు. ఒకవేళ మీ డెడ్ లిఫ్ట్ పిఆర్ 100 kgs ఆర్ 120 kgs 130 kgs అది కరెక్ట్ అయితేనే మీరు ఈ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు 130 kgs కొడతలే ఏముంది అనుకొని క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం అది పక్కా ఇంజురీస్ అయితే మీకు. సో మేక్ ష్యూర్ విత్ ప్రాపర్ టెక్నిక్తోని మీ పిఆర్ ఎంతనో కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాత్రం కొట్టొద్దు ప్లీజ్. ఆల్రెడీ నా 50% ఆఫ్ 1 rep max పెట్టేసిన. క్లస్టర్ సెట్స్ చేస్తా. సో 4 sets of 3 reps. 30 seconds కన్నా ఎక్కువ గ్యాప్ ఉండదు అనమాట సెట్కి మధ్యలో. ఆల్రైట్, సో ఫినిష్ చేయండి. కొంచెం టఫే, బట్ టెక్నిక్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రాపర్ న్యూట్రల్స్ పైన ఉండాలి. బ్రేస్ your core, lats engage, glutes engage, and then push the ground. Easy peasy. Oh, 4 కొట్టినా, 3 కొట్టాలి. సో నెక్స్ట్ సెట్. అరే మళ్ళీ 4 కొట్టానా, చీని అమ్మ. 3 reps కొట్టాలి. లెట్స్ గో. ఇప్పుడు 3 కొట్టినా కరెక్ట్. 1 more set. కొంచెం టఫే ఉంటుంది. లాస్ట్ రెప్. Okay, let's go to our next variation. Alright guys, మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి SSB బాక్స్ స్క్వాట్. డోంట్ వరీ, నేను ఆల్టర్నేటివ్ కూడా చెప్తా, ఇవి లేకపోతే ఏం చేయాలో. సో దీన్ని SSB బార్ అంటారు. అండ్ బాక్సెస్ పెట్టుకోవాలి, ఇట్లా నీ లెవెల్లో పెట్టుకోవాలి. నీ లెవెల్లో పెట్టుకున్న తర్వాత బార్ని తీసుకొని సేమ్ స్క్వాట్స్ ఎట్లా చేస్తారో పైన పెట్టుకొని లెగ్స్ వైడ్ చేయాలి, టోస్ అవుట్ చేయాలి. చేసి దెన్ లాట్స్ ఎంగేజ్, గ్లూట్స్ ఎంగేజ్, గో డౌన్, హిప్ హింజ్ చేసి టచ్ చేసి దెన్ పుష్ విత్ యువర్ గ్లూట్స్ అండ్ స్క్వీజ్ యువర్ గ్లూట్స్ ఎట్ ద టాప్. ఓకే, హిప్ హింజ్ చేసి టచ్ అండ్ పుష్ విత్ యువర్ గ్లూట్స్. ఓకే, సో దీన్ని మనం SSB బాక్స్ స్క్వాట్ అంటాము. ఒకవేళ మీ జిమ్లో SSB బార్ లేదు, బాక్సెస్ లేవు అంటే నో ప్రాబ్లం. నార్మల్ ప్లెయిన్ రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ తీసుకొని పెట్టుకోండి. అండ్ బాక్సెస్ లేకపోతే బెంచ్ పెట్టుకోండి. బెంచ్ కూడా నీ లెవెల్ కన్నా తక్కువనే ఉంటుంది. నీ లెవెల్ కన్నా తక్కువ ఉంటే ఇంకా బెటర్. ఓకేనా, సో బార్ తీసుకోండి, సేమ్ వైడ్ గ్రిప్ పెట్టుకోండి, వెనకాల ఎవరైనా పెట్టుకోండి, సైడ్లో ఎవరైనా పెట్టుకోండి సేఫ్టీకి. అండ్ దెన్ లాట్స్ ఎంగేజ్ చేసి గో డౌన్, హిప్ హింజ్ చేసి పుష్, స్క్వీజ్ యువర్ గ్లూట్స్. సేమ్ గో డౌన్,
పుష్. ఓకే, ఆల్ రైట్ గైస్, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అప్పర్ బ్యాక్ స్టెబిలిటీ, లోవర్ బ్యాక్ స్టెబిలిటీ, ఎరెక్టర్ స్పైన్ ఎంగేజ్మెంట్, గ్లూట్ ఎంగేజ్మెంట్, హ్యామ్స్ట్రింగ్ ఎంగేజ్మెంట్, ఓవరాల్ పోస్టీరియర్ చైన్లో స్టెబిలిటీ పెరుగుతుంది. సో దీనివల్ల మనకి నెక్స్ట్ వీక్ బ్లాక్స్లో స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో బేసిక్గా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఈ మజిల్ గ్రూప్స్ అన్నీ ట్రైన్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ వీక్స్లో చాలా హెల్ప్ చేస్తాయి ఈ మజిల్స్. సో బేసిక్గా పవర్ లిఫ్టింగ్ అండ్ స్ట్రెంత్ లిఫ్టింగ్ అంటేనే అది. సో మీకు ఈచ్ మజిల్ గ్రూప్ మీద కాంపౌండ్ మూమెంట్స్ చేసుకుంటూ స్ట్రెంత్ పెంచుకోవాలి గ్రాడ్యువల్గా. ఎందుకంటే మీ పెద్ద పెద్ద బిగ్ లిఫ్ట్స్ ఉంటాయి కదా, డెడ్ లిఫ్ట్స్ అండ్ స్క్వాట్స్ అండ్ బెంచ్, వీటికి ఇన్వాల్వ్ అవుతున్న మజిల్స్ అన్నిటిని మనం ట్రైన్ చేస్తున్నాం. సో ఆ ట్రైన్ చేయడం వల్ల ఎవ్రీ వీక్లో మనకి ఆ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంటుంది, మజిల్ బిల్డ్ అవుతుంటుంది. దానివల్ల మీకు పిఆర్స్ ఈజీగా పెరుగుతుంటాయి. అట్లనే అందరు పిఆర్స్ కొడతారు. ఆల్ రైట్, సో దీనిలో వెయిట్ ఎంత పెట్టుకుంటారు అంటే సేమ్ 60% ఆఫ్ యువర్ 1 rep మ్యాక్స్ ఆఫ్ స్క్వాట్. అంటే మీ స్క్వాట్స్లో ఒకవేళ 100 kg 1 rep మ్యాక్స్ పిఆర్ అయితే 60% అంటే 60 kgs ఇంక్లూడింగ్ బార్ వెయిట్ పెట్టుకొని 3 sets of 6 reps కొట్టాలి. అంటే 6 3 18 reps రావాలి మీకు టోటల్. ఓకేనా? టాప్ సెట్కి వెళ్ళే ముందు సేమ్ వార్మప్స్ 3 to 4 ఉండాలి. అందులో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 kg మీ టాప్ సెట్ అయితే, అంటే 100 kg తో 3 x 6 reps కొట్టేటట్టు అయితే 100 kg డైరెక్ట్ పెట్టకుండా సేమ్ 40 60 80 అట్లా 3 to 4 sets 3 to 4 reps కొట్టి దెన్ యూ స్టార్ట్ ద టాప్ సెట్. ఓకేనా? సో నేను ఈరోజు 170 kgsలో కొడతా, 3 sets of 6 reps. లెట్స్ గో బేబీ. ఓకే, సో నేను వార్మప్స్ స్టార్ట్ చేస్తున్నా. బార్ వెయిట్ 22.5, ఈచ్ సైడ్ 25 kg, ఓవరాల్ వెయిట్ 72.5 kg. ఓకే, నా నెక్స్ట్ వార్మప్ సెట్ 122.5 kgs, 3 to 4 reps కొడతా అంతే. ఓకే, నా నెక్స్ట్ వార్మప్ సెట్ 152.5 kg, లాస్ట్ వార్మప్ ఇది. ఒక డబుల్స్ కొట్టి ఐ విల్ స్టార్ట్ మై వర్కింగ్ సెట్. లెట్స్ గో. ఓకే గైస్, 172.5 kg నా టాప్ సెట్ ఇది. 3 sets 6 reps కొట్టాలి. లెట్స్ సీ. Come on baby, easy. Yes. Yeah. Oh, easy money. Yeah. Woo. Oh. Oh. Okay. ఈ వేరియేషన్లో లాస్ట్ సెట్. Let's kill this baby. Let's kill this. Easy. Oh. Easy baby. Let's go baby. Telugu lifts. Let's go to next variation. Alright guys, మన నెక్స్ట్ వేరియేషన్ బార్బెల్ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్. ఈ డెడ్ లిఫ్ట్ ఎట్లా చేస్తారంటే, మీరు నార్మల్ డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు స్టాన్స్ తీసుకొని కిందికి వెళ్ళేటప్పుడు నీస్ బెండ్ చేస్తారు, హిప్ హింజెస్ కిందికి వెళ్తారు కదా. బట్ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్లో మీ నీస్ బెండ్ అవ్వద్దు, లెగ్స్ స్టిఫ్ ఉండాలి, అండ్ దెన్ స్పైన్ న్యూట్రల్ ఉండాలి. న్యూట్రల్ ఉండి బార్ పట్టుకొని పైకి రావాలి అండ్ స్క్వీజ్ యువర్ గ్లూట్స్. కిందికి వెళ్ళి పైకి రావాలి. సో దీన్ని స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ అంటారు. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్లో కంటిన్యూస్ టెన్షన్ ఉంటుంది. సో దీన్ని మనం 3 sets of 6 reps చేస్తాము. వెయిట్ ఎంత పెట్టుకోవాలంటే 40% ఆఫ్ యువర్ 1 rep మ్యాక్స్. అంటే ఒకవేళ మీ డెడ్ లిఫ్ట్లో 1 rep పిఆర్ 100 kgs అయితే 40 kg పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ ద బార్ వెయిట్ పెట్టుకొని 3 sets చేసి 6 reps కొట్టాలి. ఓకేనా? సో నేను ఎట్లా చేస్తున్నా చూడండి. లెట్స్ గో బేబీ.
ఓకే ఓకే సెకండ్ సెట్. గోముగమును యాథలింగో ఫక్. సెకండ్ సెట్. నా ఫామ్ చూడండి, నా బ్యాక్ రౌండ్ అవ్వదు, న్యూట్రల్ ఉంటుంది, అండ్ నీస్ అసలు ఇట్లా ఎక్కువ ఎక్స్ట్రీమ్ బెండ్ అవ్వవు. ఐ విల్ ట్రై టు కీప్ ఇట్ స్ట్రైట్. ఓకే లెట్స్ గో. Kaizogo ni Naruto ko da. Okay, one next variation, leg curls and leg extensions. 3 sets, 20 reps. Let's go. Alright guys, ee variation lo manaku total 3 sets untayi. Each set lo 40 reps kottali. 20 reps leg extension kottali and 20 reps leg curls kottali. Each set lo 5 kg increment cheskondi, okay na? So let's go. Nen 30 kg tho start chestunna. 20 reps baby, easy. Okay, oh let's go. 2 more sets. Manaki squats and deadlifts improve avalante lower body accessories lo the best accessories ivi. Muscle growth ki, muscle strength ki chaala important workouts ivi. Last set baby, let's go. Okay, let's go to next variation. Okay, mana day 3 lo last variation, hyper extensions and reverse hyper extensions. Let's go. Alright guys, mana next and final variation, hyper extensions and reverse hyper extension. ఒకవేళ మీరు ఫుల్ టైర్డ్ అయితే రివర్స్ హైపర్ ఎక్స్టెన్షన్స్ కొట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ హైపర్ ఎక్స్టెన్షన్స్ కొట్టండి. 4 సెట్స్లో 20 reps కొట్టండి. 20 reps రాకున్నా సరే యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ ట్రై అయ్యండి. ఓకే, నేను 25 kg పెట్టుకొని యాడ్ చేస్తా. మీరు ఒకవేళ బిగినర్ అయితే బాడీ వెయిట్తో చేయండి, లేదా ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ అయితే 10 kg ఆర్ 25 kg పెట్టుకోండి. సేమ్ వెయిట్తోని 4 సెట్స్ చేయండి. ఓకే లెట్స్ గో. సో ఇట్లనే మీరు 4 సెట్స్ చేయండి. యాజ్ ఎ సెడ్, రివర్స్ హైపర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు టైర్డ్ అయితే. I'm not a bodybuilder bro. Alright guys, that's it for day 3 Telugu Lift powerlifting series. Workouts and video nachite subscribe cheyandi, like and comment cheyandi, also share with your friends. Inka day 4 and day 5 kuda vastuntadi ee series lo. As I said, ee series tarvata inka next series kuda vastadi, strongman series, calisthenics, different workouts and try chestunta. Avanni nenu pedta. Make sure you comment in the videos etlanti videos meer chudalanuntunnaro. And thank you so much for supporting the channel guys. మీ సపోర్ట్ తోని నేను వీడియోస్ చేస్తా అండ్ వి విల్ గెట్ స్ట్రాంగర్ టుగెదర్. ఓకేనా, లెట్స్ గో. మీ తెలుగు లిఫ్ట్స్.